బ్రేకింగ్ న్యూస్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ కు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో అట్టహాసంగా ఐఎస్పీఎల్ ప్రారంభం కానుంది. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో జట్లను సినీ సెలబ్రిటీస్ కొనుగోలు చేశారు. ఫాల్కన్ రైజర్ హైదరాబాద్ జట్టును రామ్ చరణ్ కొనుగోలు చేశారు. మరి కాసేపట్లో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి సర్వం సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో ఐఎస్పీఎల్ అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో జట్లను సినీ సెలబ్రిటీస్ ఇప్పటికే కొనుగోలు చేశారు. ఫాల్కన్ రైజర్ హైదరాబాద్ జట్టును హీరో రామ్ చరణ్ కొనుగోలు చేశారు. మరి కాసేపట్లో ఐఎస్పీఎల్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి సర్వం సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో అట్టహాసంగా ఐఎస్పీఎల్ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఐఎస్పీఎల్ స్టేడియం నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ప్రస్తుతం మరి కాసేపట్లో ఐఎస్పీఎల్ ప్రారంభం కాబోతోంది కదా, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ప్రస్తుతం మనం ముంబైలో ఉన్నటువంటి తానేలో ఉన్నాము. తానే దగ్గర దీనికి సంబంధించిన స్టేడియం ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్కి మొత్తం సర్వాంతంగా సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా మొదటి సీజన్ని అది నిర్వహించుకున్నారు. సెకండ్ సీజన్కి వచ్చే మాత్రం చాలా వరకు కూడా గతంలో కంటే చాలా ఎక్కువగా ఈసారి రెస్పాన్స్ రావడంతో పోటీ కూడా చాలా పెరిగినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఈ సీజన్లోనే 6 ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్రాంచైజీని బాలీవుడ్ సూపర్ స్టార్స్ వీళ్ళందరూ కూడా దక్కించుకున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ జట్టుని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దక్కించుకున్నారు. తర్వాత శ్రీనగర్ కేవీఆర్ టీం ఒకటి ఉంది. తర్వాత కేవీఎన్ బెంగళూరు స్ట్రైకర్ని ఇటు బాలీవుడ్ సూపర్ స్టార్ బట్టి హృతిక్ రోషన్ ఆయన సొంతం చేసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మరోవైపు చెన్నై సింగం టీంని హీరో సూర్య, తర్వాత అక్షయ్ కుమార్ వచ్చి మాత్రం శ్రీనగర్ కేవీఆర్ టీంని ఆయన సొంతం చేసుకున్నాడు. మాజీ ముంబై టీంని వచ్చి మొత్తం బాలీవుడ్ సూపర్ స్టార్గా ఉన్నటువంటి లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ సొంతం చేసుకున్నారు. టైగర్స్ ఆఫ్ కోల్కతా వచ్చి సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ సొంతం చేసుకున్న నేపథ్యం కాబట్టి ఈ సీజన్కి మొదటి సీజన్లో లభించినటువంటి అద్భుతమైనటువంటి ఆదరణ వల్ల దాదాపు 30 లక్షల దాకా కూడా ఈసారి ఆటగాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరినీ ఫిల్టర్ చేసుకున్న తర్వాత 100 మందిని ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కొక్క ఫ్రాంచైజు ఆ 100 మందిలో అనేక పోటీలు నిర్వహించి వాళ్ళ అద్భుతమైనటువంటి ప్రతిభని వారు చూసి ఆ ప్రతిభ ఆధారంగా ఈ మొత్తం వేలంపాటలో వారిని ₹1,00,000 వెచ్చించి వారు సొంతం చేసుకొని ఇప్పుడు ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్లో ఆడించబోతున్నారు. సో ఎందుకంటే మొదటి సీజన్లో చూసాం మనము, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ప్రాతినిధ్యం వహించినటువంటి టీము డిపెండింగ్ ఛాంపియన్గా నిలిచింది. సో ఈసారి ఎవరు గెలుస్తారనేది కూడా చాలా ఉత్కంఠగా ఉన్నది. ఇప్పటికే ఆల్మోస్ట్ స్టేడియంలో మనం చూస్తున్నాం, అన్ని ఏర్పాట్లు కూడా వారు సిద్ధం చేశారు. ఎందుకంటే తానేలో ఈ దాదోజీ కొండదేవ్ స్టేడియం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటికే సచిన్ టెండూల్కర్ కానీ, ఆ తర్వాత ఇటు అక్షయ్ కుమార్ మరి కాసేపట్లో రాబోతున్నాడు, అమితాబ్ బచ్చన్ మరి కాసేపట్లో రాబోతున్నారు, ఆ తర్వాత ఇటు కరీనా కపూర్ కూడా రాబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సూర్య ఆల్రెడీ స్టేడియం లోపలికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళందరూ కూడా ఇంట్రడక్షన్ అనేది ఉండబోతుంది. సో ఇంట్రడక్షన్ ఉండబోతుంది, దాంతో సాంగ్స్ కూడా ఉండబోతుంది. దాంతోపాటు ఇవాళ ఓపెనింగ్ సెరమనీ కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ బట్టి జాక్వెలిస్ ఫెర్నాండెజ్ తన అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శన అనేది ఆమె కనబరించబోతుంది. సో మొత్తం 6 టీంలు ఈ టోర్నీ మొత్తం టెన్నిస్ బాల్తో జరుగుతుంది. 10 ఓవర్ల మ్యాచ్. సో ఎందుకంటే గ్రామీణ స్థాయిలో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ కలిపినటువంటి టెన్నిస్ బాల్ క్రికెటర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూశారు. సో ఎందుకంటే ఇటీవల కాలంలో చూసాం, గత 4 సంవత్సరాల నుంచి కూడా సోషల్ మీడియాలో ఈ టెన్నిస్ బాల్ షాట్స్ కానీ బౌలింగ్ కానీ చాలా బాగా వాళ్ళు వైరల్ అయినాయి. సో చాలామంది క్రికెటర్స్ అనేది బయటపడ్డారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క టోర్నీని వీళ్ళందరూ కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. దాంతోపాటు ముంబైలో ధారావిలో ఉన్నటువంటి వీధి బాలల్లో క్రికెట్పై ఎక్కువ మక్కువ ఉంటుంది కాబట్టి వారు కూడా చాలామంది క్రికెటర్లు ఉన్నారు. వారిలో ఉన్న నైపుణ్యాన్ని మరింతగా పెంపొందించడానికి కూడా ఈ యొక్క ఐఎస్పీఎల్ని ప్రారంభించామనేసి కూడా వీళ్ళు ఇట్లా నిర్వాహకులు వారు చెప్తున్నారు.
సో సీజన్ 24లో చాలా అద్భుతంగా జరిగింది కాబట్టి ఈ సీజన్ కోసం కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఎదురు చూస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పటికీ ధారావిలో 101 మంది దాకా కూడా క్రికెటర్లని వాళ్ళు గుర్తించారు. వాళ్ళకందరికీ కూడా స్కాలర్షిప్లు కానీ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళందరూ కూడా అందిస్తున్నారు. ఒక్కొక్క ప్లేయర్కి ₹1,00,000 చొప్పున కూడా ఇక్కడ ఇప్పటికే అందించినటువంటి నేపథ్యం కాబడుతుంది. సో తొలి సీజన్ గ్రాండ్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ కోసం గ్రామీణ స్థాయి డిస్ట్రిక్ట్ వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ యొక్క పోటీలు అనేది నిర్వహించబోతున్నట్టు కనపడుతుంది. సో ఏదన్నమాట కానీ చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు వీళ్ళందరూ కూడా. మరి కాసేపట్లో సచిన్ టెండూల్కర్ కానీ వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. సచిన్ టెండూల్కర్ ఎప్పటి నుంచో తన కళగా భావిస్తున్నాడు. ఎందుకంటే టెన్నిస్ బాల్లో చాలా అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారు. ఇండియన్ టీంకి ఏకంగా ఒక అద్భుతమైనటువంటి క్యాప్టెన్ని టెన్నిస్ బాల్ అందించింది. ఎందుకంటే అప్పట్లో MS ధోని తన జార్ఖండ్లో టెన్నిస్ బాల్తో ఆడేటోడు. తర్వాత ఆయన మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్గా మనం చూసాము. దేశానికి ఎంత పెద్ద స్థాయిలో ఆయన ప్రాతినిధ్యం వహించాడు. ఆయన రూట్స్ మాత్రం దాంతో, ఎందుకంటే దీంట్లో ఉండే ప్రతిభ కానీ మెయిన్ ఇంటర్నేషనల్ మ్యాచ్లో పెద్దగా ఉండకపోవచ్చు. కాకపోతే దీంట్లో అలవోకగా షాట్స్ కానీ అలవోకగా బౌలింగ్ కానీ చాలా అద్భుతంగా ప్రదర్శన అనేది కనపడిపోతుంది. సో లీగ్ నిర్వాహకులందరూ కూడా వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే సెలబ్రిటీస్ కానీ ఫ్రాంచైజీ ఓనర్స్ కానీ వీరందరూ కూడా రాబోతున్నారు కాబట్టి సో వాళ్ళందరూ కూడా ఎట్లా చేయాలో ఏంటన్నది కూడా ఉండబోతుంది. ఎందుకంటే మొత్తం అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇది లైవ్ రాబోతుంది. లాస్ట్ టైం దాదాపు ₹30 కోట్ల వరకు కూడా ఈ రీచ్ అనేది జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈసారి చూడొచ్చు మొత్తం ఈ తానేలో ఉన్నటువంటి ఈ యొక్క స్టేడియంకి మొత్తం భారీ స్థాయిలో భద్రత అనేది ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇవాళ రిపబ్లిక్ డే కాబట్టి పైగా సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా వస్తారు. ఎప్పటి నుంచి కూడా ఈ ముంబైలో ఏ ఈవెంట్ జరిగినా భారీ భద్రత అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సంఘటన వల్ల, ఎందుకంటే మొన్న గతంలో సైఫ్ అలీ ఖాన్ పైన జరిగినటువంటి సంఘటన వల్ల కూడా ఈసారి సెలబ్రిటీస్ రాబోతున్నారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఎటువంటి గందరగోళం లేకుండా మొత్తం ప్రేక్షకులకు కానీ వాళ్ళందరూ కూడా ఒక పైన మాత్రం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ ఒక్క సీటింగ్లోనే కూర్చోడానికి ఏర్పాటు చేస్తారు. కింద మాత్రం కేవలం పాసులు ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మహారాష్ట్ర గవర్నమెంట్ చాలా పకడ్బందీగా కూడా ఈసారి భద్రత అనేది ఏర్పాటు చేసినటువంటి విజువల్ని మనం స్పష్టంగా చూస్తాం. సో చూడాలి, ఎందుకంటే ఏ ఉద్దేశంతో అయితే వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ని నిర్వహించాలనుకుంటున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ తేజు ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలామంది టెన్నిస్ బాల్ క్రికెటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళకందరికీ సెలక్షన్స్ పెట్టారు. అయినకంగా అక్కడి నుంచి స్టార్ట్ చేసి కేరళ వరకు కూడా ఆయన సెలక్షన్స్ పెట్టారు. సో మంచి క్రీడాకారుల్ని ఆయన ఈసారి దక్కించుకున్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ టోర్నమెంట్లో ముఖ్యంగా ఈ సీజన్లో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభని మేము కనబరుస్తామని కూడా రామ్ చరణ్ తేజ్ కూడా చెప్పాడు. సో ఆయన కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు. సో చూడాలి ఎట్లా జరగబోతుంది మొదటి మ్యాచ్. ఎందుకంటే 2024 మార్చిలో జరిగినటువంటి మొదటి సీజన్లో ఎగ్జిబిషన్ మ్యాచ్ అనేది ఒకటి జరిగింది. సో దాంట్లో సచిన్ టెండూల్కర్ కానీ రామ్ చరణ్, సూర్య, అక్షయ్ కుమార్ వీళ్ళందరూ కూడా ఆడారు. సో ఇవాళ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఉంటుందా లేదా కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్. అయితే ఇప్పటికీ ఎంతమంది ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు? ఇంకా ఈ లీగ్ ప్రారంభం అవడానికి ఎంత టైం పడుతుంది? సో ఆల్మోస్ట్ ఇంకా 1.5 hour ఉండే అవకాశం ఉంది. సో ప్రముఖులు ఒక్కొక్కరు కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇవాళ సండే కాబట్టి అభిమానులు కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ అక్కడ ఎంట్రీ దగ్గర కొంచెం రెస్ట్రిక్షన్స్ అనేది, ఎందుకంటే రిపబ్లిక్ డే దాని తగ్గట్టుగా భద్రతాపరమైన ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి పైగా ఈ సెలబ్రిటీస్ కూడా మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో అందరూ కూడా చేరుకుంటారు. వాళ్ళకందరికీ కూడా ఇప్పటికే ఆ లాంజ్లు కానీ అవన్నీ కూడా రెడీ చేశారు స్టేడియంలో. సో వాళ్ళందరూ కూడా మరొక హాఫ్ అన్ అవర్ 1 hourలో కూడా రాబోతున్నారు. ఇప్పటికే మరి ఒక హాఫ్ అన్ అవర్లో సాంస్కృతిక కార్యక్రమాలు అనేది స్టార్ట్ కాబోతున్నాయి. సో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అనేది హైలైట్గా జరగబోతుంది. ముఖ్యంగా ఈ కపిల్ శర్మ షోలో పాల్గొన్నటువంటి కృష్ణ ఇవాళ స్పెషల్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. జాక్వెలిన్ ఫెర్నాండెస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఉండబోతుంది. ఇప్పటికే స్టేజ్ కూడా రెడీ అయిపోతుంది. చాలామంది ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్ కూడా ముగిసింది కాబట్టి సో మరొక హాఫ్ అన్ అవర్లోనే ఈ యొక్క మొత్తం అట్టహాసంగా సీజన్ 2 ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ కాబోతుంది. సో 6 ఫ్రాంచైజీలు, సో ఒక్కొక్క ఫ్రాంచైజీ నుంచి 20 మంది ఆటగాళ్ళు. సో 10 ఓవర్లే కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా ఉండిపోతుంది. ఎందుకంటే ఈసారి మాత్రం గతంలో అవినాష్ అనే వ్యక్తి దాదాపు 30 లక్షల రూపాయలకి అమ్ముడుపోయాడు. ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతం, అతను చాలా నిరుపేద, టెన్నిస్ బాల్ క్రికెట్ చాలా అద్భుతంగా ఆడతారు. సో అతని ప్రతిభ చూసిన తర్వాత లాస్ట్ సీజన్ చూసిన తర్వాత ఆయనకి ఈసారి ఆక్షన్లో చాలా ఎక్కువ మొత్తంలో వెచ్చించి కైవసం చేసుకున్నారు. ఈ సీజన్ చూసిన తర్వాత కోట్లాది రూపాయలు కూడా పలికే అవకాశం ఉంది. ఎందుకంటే
మొత్తం ఈ 6 ఫ్రాంచైజీలకు 1150 కోట్ల రూపాయల వరకు ఫ్రాంచైజీలు వెచ్చించారు ఫ్రాంచైజీని ఓన్ చేసుకోవడానికి కోసం. సో ఒక్కొక్క క్రీడాకారులకు కానీ జట్టుకు కానీ ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు కూడా వారిపైన వెచ్చిస్తున్నారు. వారి దాంతోపాటు ఈ మొత్తం చారిటీస్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, టాలెంట్ హంట్ని నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆ ప్రతిభనంతా కూడా ఫిల్టర్ చేసి ఒక టీమ్గా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఐపీఎల్ మన ఇండియాలో ఎంత పెద్ద స్థాయిలో ప్రాచుర్యం లభించిందో ఈ టెన్నిస్ బాల్ని కూడా అంత పెద్ద స్థాయిలో ప్రాచుర్యం లభించేలా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ టోర్నీని వాళ్ళు నిర్వహించారు. చూడాలి, ఇప్పుడు ఈ 2 సీజన్లు ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ సీజన్ మాత్రం అదర్ కంట్రీలో జరగబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ యొక్క మొత్తం ఎంటైర్ సీజన్ 2కి సంబంధించిన విషయంలో ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ అండ్ మరొక ఛానల్కి మాత్రమే ఇక్కడికి పర్మిషన్ ఇస్తే మరొక ఏ ఛానల్కి ఇక్కడ లేదు. సో మనం చూడొచ్చు, ఆల్మోస్ట్ ఇంకా సెలబ్రిటీస్ రాబోతున్నారు, డాన్సర్స్ అందరూ కూడా రెడీ అయిపోయారు. కాబట్టి సో మరో 15 నిమిషాల్లో ఈ సాంస్కృతిక కార్యక్రమం అనేది స్టార్ట్ కాబోతున్నాయి. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.